హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. మన ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది ఓట్స్ చిల్లా. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. బిజీ లైఫ్ లో మనకు అంత టైం ఉండట్లేదు కదా, సో వీటిని అయితే అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా గానీ ఈవినింగ్ డిన్నర్ గా గానీ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ డైలీ రొటీన్ లో ఈ రెసిపీని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. హెల్దీ కాకుండా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు క్విక్ గా చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ లోకి 1 కప్పు ఓట్స్ ని తీసుకుని మంటలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఓట్స్ ని లైట్ గా డ్రై రోస్ట్ చేసుకుని తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న ఓట్స్ వచ్చేసి రోల్డ్ ఓట్స్ అండి. మీరు ఏ ఓట్స్ అయినా కూడా తీసుకోవచ్చు దీనికోసం. ఈ ఓట్స్ ని మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, లైట్ గా వేయించుకుంటే చాలు. కొంతసేపు వేయించేటప్పటికి మంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకోండి. ఇలా మనం ఓట్స్ ని కొంచెం లైట్ గా వేయించుకుని తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న పచ్చి వాసన, రా స్మెల్ అనేది పోయి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ ఓట్స్ అన్ని కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఇక్కడ 1 కప్పు ఓట్స్ ని తీసుకున్నాం కదా, సో 1 కప్పు ఓట్స్ గాను 1 కప్పు నీళ్లు వేసుకుని ఈ ఓట్స్ ని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా ఓట్స్ ని మినిమం ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నారనుకోండి, డైజెషన్ బాగుంటుంది. సో ఈ ఓట్స్ నానేలోపు దీంట్లోకి యాడ్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసేసుకుందాం. సో మామూలుగా మనం నైఫ్ తో వెజిటేబుల్స్ ని కట్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా, సో అందుకని నేను వీటిని అన్నింటినీ చాపర్ లో కట్ చేసేస్తున్నాను. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోండి. అన్నిటిని కట్ చేసుకుని వేసుకుంటే బాగా నలుగుతాయి. తర్వాత 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచు అల్లం పై పొట్టు తీసేసుకుని వేసుకోండి. ఒక చిన్న క్యారెట్ ముక్క, సగం క్యాప్సికమ్ ముక్క, ఒక చిన్న టమోటా, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను, హెల్దీ కదా. ఇప్పుడు వీటిని అన్నిటిని చాప్ చేసేసుకుని తీసుకోండి. చాక్ తో కన్నా కూడా చాపర్ తో అయితే పని చాలా ఈజీ అవుతుందండి, బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఈ విధంగా అన్నిటిని కట్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి. ఈ లోపు మనకు ఓట్స్ కూడా నానిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని లైట్ గా చేత్తో మ్యాష్ చేసుకోండి, చిల్ల టెక్స్చర్ బాగుంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకోండి, టెక్స్చర్ బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు లేకపోతే కొంచెం నిమ్మరసమైన వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటినన్నిటిని బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, సో ఇందులో ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇందులో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలిపేసుకోండి. చూడండి, దీనికోసం పిండి అనేది ఈ విధంగా సేమీ థిక్ గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి పెనాన్ని గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం పిండి వేసుకుని ఫ్లాట్ గా గరిటతో అంతా ఈవెన్ గా వచ్చేటట్లు వేసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద లైట్ గా కొంచెం పైన ఆయిల్ వేసి మూత పెట్టి 1 నిమిషం ఉంచుకోండి. ఇది కాలిన తర్వాత వెనక్కి తిప్పేసుకుని 2 వైపును కూడా కాల్చుకోండి. దీని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకుని తీసుకుంటే సో ఇప్పుడు మనకి ఇంకా ఓట్స్ చిల్లా రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏదైనా చట్నీతో తినొచ్చు, లేదంటే విడిగానే తినేయచ్చు. ఇందులో వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసాం కదా, సో మరి చూసారు కదా ఈ ఓట్స్ చిల్లాని ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా వీటిని తీసుకుంటే కావాల్సిన ప్రోటీన్స్ అన్ని అందుతాయి. మధ్యాహ్నం భోజనం టైం వరకు కూడా ఆకలి అనేది వేయదు. సో తప్పకుండా ఈ ఓట్స్ చిల్లాని మీరు కూడా ట్రై చేయండి, హెల్త్ కి చాలా మంచిది కదా. సో మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలను కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.